హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసేటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. అందరూ ఏపీ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ పోస్ట్ పోన్ అయింది కదా, అది ఎప్పుడు క్లియర్ అవుతుందని చెప్పేసి ఎగర్గా వెయిట్ చేస్తున్నారు, అంటే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే అప్డేట్ అయితే రావడం లేదు. మనకు ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోస్లలో చెప్పుకున్నట్లయితే సెప్టెంబర్ 1 లేదా 4 ఆ 2 కేసులలో ఉన్నాయి. దాని మీద జడ్జిమెంట్ వస్తే రావచ్చు అనేటువంటి విషయం గురించి చర్చించుకున్నాం కదా. సో చాలామంది అయితే స్టూడెంట్స్ నాకు పర్సనల్గా కాల్ చేశారు, దాని తర్వాత మెసేజ్ కూడా చేశారు. ఏంటి అంటే, అన్న మీరు వెబ్సైట్ వాళ్ళని కన్వీనర్ ఏదైతే ఉంటో కొంచెం వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళని కాంటాక్ట్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పండి, ఎప్పుడు వస్తుంది, అసలు వేకెట్ పిటిషన్ వేసిండ్రా లేదా, అసలు రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పారు. వాళ్ళకి ఫోన్ అయినా చేయండి, మెయిల్ అయినా చేయండి, ఏదో ఒకటి కొంచెం సమాచారం అయితే వాళ్ళ నుంచి తెలుసుకోండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ఈరోజు మార్నింగే నేనైతే మెయిల్ చేయడం జరిగింది కన్వీనర్కి. అలాగే మీరు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవాలి డైరెక్ట్గా వాళ్ళ నుంచి అనుకుంటే నేను దానికి సంబంధించినటువంటి మెయిల్ ఐడిని కూడా నేను ఇస్తాను. సో గైస్, ఫస్ట్ నేనైతే ఏం రాశాను వాళ్ళకి మెయిల్ అనేది ఇందులో చూద్దాము. రిక్వెస్ట్ టు ప్రొవైడ్ వేకెట్ పిటిషన్ నెంబర్, అంటే ప్రభుత్వం వేసినటువంటి వేకెట్ పిటిషన్ ఏదైతే ఉందో దాని నెంబర్ అడిగాను. అలానే ఈ క్లారిటీ ఆన్ కోర్టు కేస్, వెన్ విల్ ఇట్ క్లియర్, ఎప్పుడు క్లియర్ చేస్తారు దీన్ని అనేది కూడా దాని మీద క్లారిటీ కావాలని చెప్పేసి వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మెయిల్ ఏం రాశాను అనేది దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్. డియర్ ఎప్సెట్ కన్వీనర్, ఏపీ ఎప్సెట్ కన్వీనర్ 2025, sir, the state of Andhra Pradesh students and their parents are panic about the status of second phase or final phase seat allotment. Daily rumors spreading throughout the all social media platform. ఇక్కడైతే నేను చెప్తున్నాను, ఏమంటున్నానంటే విద్యార్థులు అలా స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే కంగారు పడుతున్నారు, ఈ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి దాని గురించి. సో ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో, అంటే ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, వీటి ఏవైనా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, దాంట్లో రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో ఆ విషయం గురించి నేనైతే రాశాను. డైలీ రూమర్స్ స్ప్రెడింగ్ త్రూ అవుట్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఇన్ దిస్ క్రూషియల్ టైం, ఇలాంటి క్రూషియల్ టైంలో యూ నీడ్ టు క్లారిఫై అబౌట్ ద కోర్ట్ కేసెస్ అండ్ క్లాసెస్ స్టార్టింగ్ డేట్, అంటే కోర్ట్ కేసు గురించి, అలాగే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి. మనం ఎర్లియర్ నోటిఫికేషన్ చూసినట్టయితే 4th నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అని చెప్పారు కదా, దాని గురించి కూడా అడిగాను. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదు అని అంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఇవి ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినటువంటి విద్యార్థులకు అందరూ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు యాజ్ పర్ ఎర్లియర్ డైరెక్షన్ ప్రకారంగా. సో దాని గురించి కూడా అడిగాను అన్నట్టు. వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎర్లియర్ నోటిఫికేషన్ అండ్ వీ హర్డ్ ఆన్ సోషల్ మీడియా that is some colleges are conducting classes as per earlier notification. అంటే క్రితం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా క్లాసెస్ని అయితే కండక్ట్ చేస్తున్నాయి. మేము సోషల్ మీడియా ద్వారా విన్నాము, బట్ అది నిజమా కాదా అనే తెలియదు, బట్ అదైతే విన్నాము అని చెప్పేసి అయితే మనము ఇక్కడ చెప్తున్నాం, వాళ్ళ దృష్టికి అయితే తీసుకొస్తున్నాము. సార్, ఎట్ ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో, ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సిచ్యువేషన్. ఈ ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల పరిస్థితిని అయితే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాము. గివ్ క్లారిఫికేషన్ ఆన్ 2 things, 2 విషయాలపై క్లారిటీ ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అయితే కోరడం జరిగింది. ఫస్ట్ వన్, వాట్ అబౌట్ ద కోర్ట్ కేస్ స్టేటస్ అలాంగ్ విత్ యువర్ పిటిషన్ నెంబర్. మీరు వేసినటువంటి పిటిషన్ నెంబర్తో సహా కోర్ట్ కేసెస్ స్టేటస్ ఏంటి, అసలు దాని పరిస్థితి ఏంటి అనే దాని గురించి చెప్పమని చెప్పేసి ఫస్ట్ పాయింట్లో అడిగినాం. సెకండ్ పాయింట్, కమింగ్ టు ద సెకండ్ పాయింట్, హియర్ వీఆర్ ఆస్కింగ్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ టేక్ మోర్ దాన్ యాజ్ యూజువల్ టైం, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుందా అని చెప్పేసి అడిగినాం.
ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది అనుకున్న దానికంటే ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుందా అని చెప్పేసి అడిగాము. ఆర్ యూ ట్రయింగ్ టు క్లోజ్ ద ఇష్యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కేసును క్లోజ్ చేయడానికి, అంటే ఈ ఇష్యూ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి అయితే మనం అడగడం జరిగింది. వీ హోప్ వి గెట్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్, అంటే అసలు కేసు వేసిండ్రా లేదా, ఈ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మీరు ఎప్పటిలోపు క్లియర్ చేస్తారు అనేటువంటి విషయాలను అయితే మనం అడిగాం కదా, కోర్టు పిటిషన్ నెంబర్తో సహా. దాని గురించి అయితే రెస్పాన్స్ వస్తుంది, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి మనమైతే ఆశిస్తున్నాము అని చెప్పేసి మెయిల్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలా మెయిల్ రాయాలి అని అంటే, నేను రాసినట్టుగానే మీరు కూడా మెయిల్ రాయాలి అనుకుంటే ఆ హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే లింక్ అయితే అందరికి షేర్ చేయండి. మీరు ఎంతమంది అయితే ఈ మెయిల్స్ అయితే చేస్తారో అంత తొందరగా వాళ్ళు కొంచెం ప్రెజర్గా ఫీల్ అయ్యి మన పరిస్థితిని కూడా అర్థం చేసుకొని వాళ్ళైతే ఈ కేసుని అయితే తొందరగా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.